పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పక్షాన నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం 2 ఏళ్లలో చేయడం జీర్ణించుకోలేక చౌకాబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిరుపేదలను మోసం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని, మండలంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిజమైన నిరుపేదలకే ఇల్లు మంజూరు చేసిందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇండ్లు కేటాయింపు చేయలేదన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు విడతల వారీగా వస్తాయన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకొని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిమ్మంపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్నపల్లి రాంబాబు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు శరణ్ నిర్మల గారి తోడ్పాటుతో వారి దగ్గర మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, మంత్రి సీతక్క గారు మంత్రి అయినప్పటి నుండి మంగపేట మండలంలో అలాగే ములుగు జిల్లాలో ఎటువంటి పనులు చేసింది, ఎటువంటి అభివృద్ధి పనులు చేసింది, ఎన్ని కోట్లు శాంక్షన్ ఇచ్చింది అనేది మనం మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ములుగు జిల్లాలో కనీసం ఒక్క రోడ్డు కూడా, చెంబెడ్ నీళ్లు కూడా ఇవ్వలేకుండా పోయింది. అది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లాకు ఎన్నో రకమైన నిధులు, ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు, కొంతమంది తెలియని నాయకులు, వివిధ పార్టీలో ఉన్న తెలియని నాయకులు అంటున్నారు సీతక్క ఏం చేసింది అని. సీతక్క ఏం చేయాలని నేను అడుగుతున్నా. ట్రైబల్ యూనివర్సిటీ చేయడం తప్ప, మెడికల్ కాలేజ్ చేయడం తప్ప, బస్ స్టాండ్ చేయడం తప్ప, ఎటున్నారం బస్ డిపో చేయడం తప్ప, ఎటున్నారాన్ని సబ్ డివిజన్గా చేయడం తప్ప, ఇంకా ఎన్నో రకమైన పనులు చేస్తూ ముందుకు సాగుతుంటే ఆమె ఇంకా చేయాలి, ఇంకా ఏం చేస్తుంది అంటుంది. 10 సంవత్సరాలలో మీరు చేసింది ఏందని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి, కొంతమంది తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉందని, వాట్సాప్ గ్రూపులు ఉందని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. వారికి ఒకటే చెప్తున్నా, మీరు నిజాలు బయట పెట్టండి, నిజాలు మాట్లాడుకుందాము. నిజాలు లేకుండా మీరు గ్రూపులలో ఫార్వర్డ్ చేసి తెలివి తక్కువతనంగా ఏదో చేస్తే మాత్రం మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నా. ఇంకొకటి, అక్కగారు మన మండలం విషయానికి వస్తే, మంగపేట మండలం విషయానికి వస్తే మనకు దాదాపుగా ఎన్నో రకమైన అభివృద్ధి పనులు మీరు చూస్తూనే ఉన్నారు. మీకు కూడా తెలుసు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు మంగపేట మండలంలో. టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్క గల్లీ రోడ్డు కూడా పోయలేదు. గ్రామ పంచాయతీలో వచ్చిన నిధులల్లా బుడ్డ రోడ్డులు తప్ప ఒక్క రోడ్డు కూడా పోయలేదు. కనీసం తాగడానికి బోర్లు వేసిన దాఖలాలు లేవు. అటువంటిది మన అక్క మినిస్టర్ అయిన తర్వాత మంగపేట మండలానికి సుమారుగా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 50 కోట్ల రూపాయల పనులు ఇచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 73 కోట్ల పనులు ఇచ్చింది. అలాగే ఇంకా ఎన్నో రకమైన గ్రౌండ్ వాటర్ నుంచి కూడా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో డబ్బులు రాకపోతే, బోర్లు వేసుకున్నాక డబ్బులు రాకపోతే అక్కగారికి ఒక విన్నపం చేసిన తర్వాత ఎమ్మటే గ్రాంట్ ఇచ్చి వాళ్ళందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదే ములుగు కేంద్రంగా. ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి సీతక్క గారిని అనడానికి ఏ హక్కు ఉంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 564 ఇల్లు ఇచ్చింది ఘనత అక్కది. ఎందుకు అంటే 3500 కాన్స్టిట్యున్సీకి అని చెప్పారు హౌసింగ్ మినిస్టర్ గారు. అయినా కూడా అప్పుడు దానికి క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు సుమారుగా 350 వస్తాయి. కానీ మన మండలం పెద్దదక్క, అందరు కూడా కాంగ్రెస్ మండలం అంటారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి, వాళ్ళందరికీ మనం ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి బదిలీ వాడితే అక్క మంచి మనసుతోని 600 ఇల్లు శాంక్షన్ చేసింది. 604. దాంట్లో 564 ఇప్పటికీ ఎగ్జిస్టింగ్, ఇప్పటికి అందరికీ 564 ఇల్లు వచ్చాయి.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది లిస్టులో పేరు వచ్చి పట్టాలు రాలేకపోయినాయి. వాళ్ళకు త్వరలో వాళ్ళకు కూడా పట్టాలు అందించడం జరుగుతుంది. తప్పకుండా అక్కగారు అదే పనిలో ఉన్నారు. అంటే దీంట్లో L1, L2, L3 లిస్ట్ అని చెప్పేసి టోటల్గా కూడా అధికారుల పర్యవేక్షణనే జరుగుతున్నది. దాంట్లో ఎక్కడా తూచా తప్పకుండా ఎవరికి న్యాయం చేయాలని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు మంజూరు చేసే భాగ్యం అక్కగారు కల్పిస్తారు.